హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. ఐఆర్ ప్రకటనకు డేట్ ఫిక్స్, 30% ఐఆర్ టేబుల్ విడుదల. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఐఆర్ అంటే ఏమిటి? ఇంటీరియం రిలీఫ్. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వారి జీతం లేదా పెన్షన్తో పాటు అదనంగా ఇచ్చే ఒక తాత్కాలిక ఆర్థిక సహాయము. ఐఆర్ ఎందుకు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారని చూసుకున్నట్లయితే సాధారణంగా ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను సవరిస్తూ పే రివిజన్ కమిషన్ పిఆర్సీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లేదా 10 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలు, 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాలు జీతాల సవరణ గురించి సిఫార్సులు చేస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ పిఆర్సీ నివేదిక ఆలస్యం కావచ్చు. ఈ ఆలస్యం వల్ల ఉద్యోగులు నష్టపోతారు. ఎందుకంటే ధరలు పెరుగుతాయి. ఈ నష్టాన్ని కొంతమేర భర్తీ చేయడానికి ఉద్యోగులకు ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తుంది. కాబట్టి పీఆర్సీ నివేదిక రావటం ఆలస్యమైనప్పుడు ఉద్యోగుల యొక్క ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఐఆర్ అనేది ప్రకటిస్తారు. ఐఆర్ ఎంత శాతం ఇస్తారో అని చూసుకున్నట్లయితే సాధారణంగా ఒక ఐఆర్ అనేది పర్సంటేజ్ రూపంలో ఉంటుంది. ఇది ఉద్యోగుల బేసిక్ పే, డిఎన్ఎస్ అలవెన్స్, డిఆర్ మరియు హెచ్ఆర్ లాగా ఉంటుంది. హెచ్ఆర్ లాగా వాటి వల్లే ఇది కూడా మనకు పే స్లిప్‌లో అనేది ఐఆర్ ప్రకటించిన తర్వాత యాడ్ అవుతుంది. మరి ఐఆర్ అనేది ఎంత శాతం ఇవ్వాలనేది పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్ణయము. ఇది ప్రభుత్వము ఆర్థిక పరిస్థితి, ధరల పెరుగుదల, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి. గరిష్టంగా 30% వరకు ఐఆర్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇదొక ఎంప్లాయీ యొక్క సాలరీ స్టేట్మెంట్ అనుకోవచ్చు. ఇక్కడ మనకు ఎంప్లాయీ యొక్క ఎర్నింగ్ డీటెయిల్స్, అలాగే డిడక్షన్స్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. బేసిక్ పే 70,000గా అన్నట్లయితే 33.67%తో వచ్చినటువంటి డిఏ 23,559 అవుతుంది. హెచ్ఆర్ఏ 12% అనుకున్నట్లయితే 8,400 అవుతుంది. ఇదే తోవలో మనకు ఐఆర్ 30% అనేది రావటం జరుగుతుందనమాట. సో, ఇక్కడ ఈ యొక్క ఎర్నింగ్స్‌లో యాడ్ అవుతుంది. అలాగే గ్రాస్ అమౌంట్ పెరుగుతుంది. తద్వారా డిడక్షన్స్ పోను నెట్ అమౌంట్ కూడా మనకు ఈ యొక్క 89,000 కంటే ఎక్కువే రావటం జరుగుతుంది. సో, ఇక్కడ 30% ఐఆర్ అనేది యాడ్ అయినట్లయితే. సో, ఈ విధంగా మనకు యాన్యువల్ అమౌంట్ కూడా 12,23,000 కాస్త పెరుగుతుంది. సో, ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఏంటంటే, ఐఆర్ పెరుగుదల వల్ల ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాని వాళ్ళు కూడా, సో, ఐఆర్ పెరుగుదల వల్ల 15,00,000 యాన్యువల్ అమౌంట్ అయినప్పుడు వారు ఐటీ ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లు అవుతారనమాట. సో, ట్యాక్స్ పరిధిలోకి అయితే రావటం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే 12.75% వరకు, ఆహ్, 75 లక్షల వరకు ట్యాక్స్ అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. సో, ఈ విధంగా ఐఆర్ పెరుగుదల వల్ల ట్యాక్స్ కూడా పెరుగుతుందనమాట. ఈ 70,000 ఆ పైన ఉన్నవారు. సో, ఇంతకంటే లోపల ఉన్న వారికి ట్యాక్స్ పరిధిలోకి మేబీ రాకపోవచ్చు. సో, యాన్యువల్ యొక్క ఫార్మ్ 16 డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మనకు అర్థమవుతుంది పెన్షనర్స్‌కి. ఇక్కడ డిడక్షన్స్ చూసుకున్నట్లయితే సిపిఎస్ వారికి 10% డిడక్ట్ అవుతుంది. అలాగే జీఐఎస్ 1,500 డిడక్ట్ అనుకుందాము. ఏపీజీఎల్ఐకి, పీఎఫ్‌కి, ఈహెచ్ఎస్‌కి. సో, ఈహెచ్ఎస్ ఉద్యోగులకు 225 అయితే పెన్షనర్స్‌కి రూ. 300 అయితే ఉంటుంది. సో, ఈ విధంగా అయితే ఐఆర్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుందనమాట. ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం మన రాష్ట్రంలో 11వ పీఆర్సీ అమల్లోనే ఉంది. దీని గడువు 2023 జూన్ నెలాఖరుతో ముగిసింది. 12వ పీఆర్సీ 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సి ఉంది. కానీ 2025 మే 21 నాటికి ఇది ఇంకా అమలు కాలేదు. అంటే దాదాపుగా 21 నెలలు ఆలస్యమైంది. ఈ ఆలస్యాన్ని భర్తీ చేస్తూ ఐఆర్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది. పీఆర్సీ ఆలస్యం కావడానికి కారణాలు చూసుకున్నట్లయితే, పీఆర్సీ ఆలస్యం కావడానికి ప్రధాన కారణము ఆర్థిక పరిస్థితులు. కొన్ని రాష్ట్రాలు
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పీఆర్సీని అమలు చేస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో ఆర్థిక లోటు కారణంగా ఆలస్యమైంది. గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్ సంఘాలు పీఆర్సీ కోసం చాలా ఉద్యమాలే చేశాయి, చర్చలు జరిపాయి. కానీ ఫలితం లేకపోయింది. గత ప్రభుత్వం వైఖరి గత ప్రభుత్వం మొదట్లో ఐఆర్ ఇవ్వడానికి నిరాకరించింది. జూలై 2024లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. సో, అప్పుడు నేరుగా పీఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. సో, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటము, అలాగే పీఆర్సీ కమిషన్ రాజీనామా చేయటము, నివేదిక కూడా సమర్పించలేదు. సో, మరి కూటమి ప్రభుత్వం హామీలలో చూసుకున్నట్లయితే ఉద్యోగ పెన్షనర్ల హామీలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలో మనం అత్యంత కీలకమైన అంశము ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామనైతే మేనిఫెస్టోలో ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం నెలకొని దాదాపుగా సంవత్సరం కావస్తున్నాక ఐఆర్‌కు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేకపోవడం చాలా విచారకరం. సో, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడిచినా ఇప్పటివరకు ఐఆర్ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. మరి తాజా సమాచారం ప్రకారం ఆహ్, ప్రస్తుత సమాచారం ప్రకారంగా ఈ మే నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశం నిర్వహించి ఐఆర్ గురించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశమే ఉంది. సో, ఇక్కడ ఐఆర్ టేబుల్ అయితే చూడవచ్చు. ఐఆర్ అనేది 27% ఇస్తారా? 30% ఇస్తారా? 29% ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. సో, కనిష్టంగా 27, గరిష్టంగా 30% వరకు ఇవ్వచ్చు. ఈ ఐఆర్ టేబుల్‌లో అయితే 20,000 బేసిక్ పే ఉన్న వారికి కనిష్టంగా రూ. 55,400 రావటం జరుగుతుంది. గరిష్టంగా 6,000 వరకు రావటం జరుగుతుందనమాట ఐఆర్ అనేది. బేసిక్ పే అనేది 29,000 ఉన్న వారికి 7,830 నుంచి 8,700 వరకు ఐఆర్ ఉండబోతోంది. బేసిక్ పే అనేది 35,600 ఉన్న వారికి 9,612 నుంచి 10,680 వరకు ఉండబోతుంది. బేసిక్ పే 41,000 ఉన్న వారికి 11,070 నుంచి 12,300 వరకు ఐఆర్ ఉండే అవకాశం ఉంది. 50,000 బేసిక్ పే వారికి 13,500 నుంచి 15,000 మధ్యలో ఐఆర్ అయితే ప్రకటించే అవకాశం ఉంది. 56,000 బేసిక్ పే ఉన్న వారికి 15,120 నుంచి 16,800 వరకు ఐఆర్ ఉండబోతోంది. బేసిక్ పే అనేది 68,000 ఉన్న వారికి 18,360 నుంచి 20,400 వరకు ఐఆర్ ఉండబోతోంది. బేసిక్ పే 74,000 ఉన్న వారికి 19,980 నుంచి 22,200 వరకు ఐఆర్ ఉండే అవకాశం అయితే ఉంది. బేసిక్ పే 80,000 ఉన్న వారికి 21,600 నుంచి 24,000 వరకు ఐఆర్ ప్రకటించే అవకాశం అయితే ఉంది. బేసిక్ పే 86,000 ఉన్న వారికి 23,220 నుంచి 25,800 వరకు ఐఆర్ ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో, ఈ విధంగా 95,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 25,812 నుంచి రూ. 28,680 వరకు ఐఆర్ ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో, చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా టేబుల్‌లో ఐఆర్ అయితే త్వరలో రాబోతోందనమాట.